హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ ఎస్టీవీ ఆన్లైన్ క్లాసెస్ ఛానల్. ఈరోజు మనం డేస్ ఆఫ్ ది వీక్ అంటే వారంలో ఉన్నటువంటి రోజుల పేర్లను తెలుసుకుందాం అన్నమాట. సో మనకి వారానికి 7 రోజులు అయితే ఉంటాయన్నమాట. ఒక రోజు అనగా 24 గంటలు పూర్తయితే ఒక రోజు అవుతుంది. అదేవిధంగా 7 రోజులు పూర్తవుతే ఒక వారం అనేది అవుతుంది. సో ఆ వారంలో ఉన్నటువంటి రోజులకు పేర్లు అనేటువంటి ఉంటాయి. ఆ పేర్లను మనం ఇప్పుడు తెలుసుకుందామంట. వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా పలకాలి, తెలుగులో ఏ విధంగా పలకాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి 7 వీక్స్ అయితే ఉన్నాయి. సో వారాలు 7 రోజులు ఉంటాయి ఒక వారంలో. ఇది 7 రోజులు మొత్తం అంతా కలిపి ఒక వారం అంటారు. సో ఈ వారంలో మొత్తం మనకి 7 రోజులు అయితే ఉంటాయి అన్నమాట. సో వాటిలో మొదటిది వచ్చేసి ఇప్పుడు చూడండి, మొదటి రోజుని ఇంగ్లీష్లో ఏ విధంగా పలకాలని అయితే నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ తెలుగులో అయితే రాసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, SUNDAY సండే, ఆదివారము. వారము. తర్వాత MONDAY మండే, సోమవారము. తర్వాత TUESDAY ట్యూస్డే, మంగళవారము. మంగళవారము. తర్వాత WEDNESDAY వెన్స్డే, బుధవారము. తర్వాత THURSDAY థర్స్డే అంటే గురువారము. తర్వాత FRIDAY ఫ్రైడే, శుక్రవారము. తర్వాత SATURDAY సాటర్డే, శనివారము. సో ఈ విధంగా వీటిని ఇంగ్లీష్లో అయితే ఇలా రాస్తాము, తెలుగులో అయితే ఈ విధంగా రాస్తాము. సో వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఎవరైనా అడిగినప్పుడు మిమ్మల్ని ఈరోజు ఏం వారం అని అడిగినప్పుడు మీరు ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. సో నేను వీటిని ఇంకోసారి అయితే పలికిస్తాను, చూడండి. SUNDAY సండే, ఆదివారము. MONDAY మండే, సోమవారము. TUESDAY ట్యూస్డే, మంగళవారము. WEDNESDAY వెన్స్డే, బుధవారము. THURSDAY థర్స్డే, గురువారము. FRIDAY ఫ్రైడే, శుక్రవారము. SATURDAY సాటర్డే, శనివారము. సో ఈ విధంగా మీరు పలుకుతూ చదివినట్లయితే మీకు తొందరగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఒక పలకబలపం తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీటిలో ఎక్కువసార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు గుర్తుంటుంది అన్నమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.